హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఐఆర్‌సీటీసీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఐఆర్‌సీటీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన రైల్వే డిపార్ట్‌మెంట్ జాబ్స్ అనమాట ఇవి. క్వాలిటీ మానిటర్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి పోస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ మానిటర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కదా! ఈ పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే దీనికి సంబంధించి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేసి మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయితే పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ కానీ లేదా ఎగ్జామ్స్ కానీ అలాంటివి ఏమీ లేవు మధ్యలో ప్రాసెస్. డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే సరిపోతుంది. అక్కడ సెలెక్షన్ కంప్లీట్ అయిపోతే మీకు ఈ జాబ్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఐఆర్‌సీటీసీది, దీన్ని మనం స్క్రోల్ చేసామంటే ఇక్కడ రిక్రూట్మెంట్ పేజ్‌లో మనకి న్యూ ఓపెనింగ్స్ ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్‌లో మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. దీనికి సంబంధించిన లింక్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. ఈ డౌన్లోడ్ అని చెప్పి ఏదైతే ఆప్షన్ కనిపిస్తుందో డౌన్లోడ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసామంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్‌లో మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. ఆ పీడిఎఫ్‌ని మనం ఒకసారి రీడ్ చేద్దాము. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు లింక్‌ని ఓపెన్ చేసి మీరు కూడా పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఓకే. ఇప్పుడు పీడిఎఫ్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీనికి హెడ్డింగ్ మనకొచ్చేసి ఇక్కడ ఐఆర్‌సీటీసీ సౌత్ జోన్ అనమాట. మన సౌత్ ఇండియాలో ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి దీనికొచ్చేసి 84 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. 84 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది డైరెక్ట్‌గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా. ఇక్కడ మన సాలరీ విషయానికొస్తే పర్ మంత్ సాలరీ 30,000 సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. ఈ సాలరీతో పాటు మనకి అడిషనల్‌గా అలవెన్స్ అనేవి యాడ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా దాని గురించి కూడా మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. దీనికొచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అడిగారు అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎవరైతే బీఎస్సీలో హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అనే స్పెషలైజేషన్‌లో ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే బీబీఏ ఇంకా ఎంబీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు బీఎస్సీలో హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ అనే స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దీంట్లో బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎంబీఏలో ఎవరైతే టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనే స్పెషలైజేషన్‌లో ఎంబీఏ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్స్‌లో వీటిలో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి మనకి ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెషర్స్ విత్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 27 ఇయర్స్ వరకు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూసుకొని మీకు ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై చేసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి పోస్టింగ్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే సౌత్ ఇండియాలో ఏవైతే కర్ణాటక, కేరళ అలాగే తమిళనాడు ఈ 3 స్టేట్స్‌లలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వర్క్ అయితే చేయొచ్చు మీరు. ఇక్కడ మనకి రిక్వైర్డ్ స్కిల్స్ ఏం కావాలి అని చెప్పి మనం చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. హిందీ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు మాట్లాడడం అలాగే రాయడం అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వస్తే మీకు మోస్ట్లీ ఓకే అయిపోతుంది ఇంటర్వ్యూ. ఇక్కడ దీంతో పాటు మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తాము, అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. మీకు ఎవరికైతే కన్నడ కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఇంకా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి లోకల్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్‌కి. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 స్టేట్స్‌లో మనకి ఈ వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి కాబట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి కాస్త ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా చూసుకోండి. మీకు ఈ జాబ్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్యూర్‌గా ఇంటర్వ్యూ ద్వారానే క్లియర్ అయితే చేస్తారు. మనకి ఎగ్జామ్ కానీ మరి ఏ ఇతర సెలక్షన్ ప్రాసెస్ అయితే లేవు. ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్‌లో ఈ పీడిఎఫ్‌లోనే మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నేను పీడిఎఫ్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి సరిపోతుంది.
ఇక్కడ మనం రిమ్యూనరేషన్ అంటే సాలరీ విషయానికి వస్తే సిటీసీ వచ్చేసి 30,000 పర్ మంత్ సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్ అలవెన్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే పర్ డే మనకి 350 రూపీస్ అలవెన్స్ అనేవి డైలీ అలవెన్స్ అనేవి పే అయితే చేస్తున్నారు. దాంతోపాటు మీరు అవుట్ స్టేషన్లో అంటే నైట్ షిఫ్ట్‌లలో వర్క్ చేస్తున్నప్పుడు అవుట్ స్టేషన్‌లో ఎక్కడైనా లాడ్జ్‌లో ఉన్నారంటే ఆ టైంలో మీకు 240 రూపీస్ అలవెన్స్ అనేవి అడిషనల్‌గా యాడ్ అవుతే చేయడం జరుగుతుంది. దాంతోపాటు నేషనల్ హాలిడే రోజు మీరు వర్క్ చేశారంటే దానికి 384 రూపీస్ పర్ డే వర్కింగ్ ఆన్ నేషనల్ హాలిడే అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మీకు అడిషనల్‌గా అమౌంట్ అనేది యాడ్ అయితే అవుతుంది. దాంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మనకి ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి పే అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి అడిషనల్‌గా సాలరీలో యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు 50,000-70,000 వరకు సాలరీ అనేది పర్ మంత్ రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే అలవెన్స్. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది అని చెప్పి మనం చూసుకుంటే ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి వందే భారత్, అలాగే ఎక్స్‌ప్రెస్ ట్రైన్, టీఎస్‌వీస్, టూరిస్ట్ ట్రైన్స్, అలాగే భారత్ గౌరవ్ ట్రైన్స్ అని చెప్పి ఈ డిఫరెంట్ ట్రైన్స్ నేమ్స్ ఏవైతే ఇచ్చారో ఈ ట్రైన్స్‌లో మీరు ఏవైతే క్యాటరింగ్ రిలేటెడ్ వర్క్ ఉంటుందో దాని మీద సూపర్విజన్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని ప్రొడక్షన్ ఎలా ఉంది, ఇంకా క్వాలిటీ చెకింగ్, దాని సర్వీసింగ్ ఎలా ఉంది అన్నది మీరు సూపర్విజన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు కరెక్ట్ ప్రాసెస్‌లో చేస్తున్నారా లేదా వర్క్ అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. క్యాటరింగ్‌లో, కిచెన్‌లో అక్కడంతా మీరు వర్క్ అయితే ప్రాపర్‌గా రన్ అవుతుందా లేదా అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ట్రైన్‌లో ఫుడ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వెళ్ళేసి ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు ట్రైన్‌లోనే ఏవైతే మూవబుల్ ట్రైన్స్ ఉంటాయో వాటిలోనే మీరు ఉండాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఫుడ్‌లో క్వాలిటీ ఇష్యూస్ ఏమీ ఉండకుండా అది కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ జాబ్స్ మన సౌత్ ఇండియాలోనే ఖాళీగా ఉన్నాయి కాబట్టి మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఐఆర్‌సీటీసీలో జాబ్ చేయాలి అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకొచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ఐఆర్‌సీటీసీ జోన్ ఆఫీస్ చెన్నై అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. చెన్నైలో మనకి ఈ వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ద ద రైన్‌ట్రీ ప్లేస్ నంబర్ 9 ఎంసీ నికోలస్ రోడ్, చెట్పేట్, చెన్నై అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 25th, 27th అలాగే 28th ఈ 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. కంటిన్యూగా కండక్ట్ చేయట్లేదు. 25th రోజు అలాగే 26th రోజు కండక్ట్ అయితే చేయట్లేదు. 25th, 27th, 28th ఈ 3 డేస్ పాటు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఆ టైంలో ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా. ఈ జాబ్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్‌లో తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఈ కాంట్రాక్ట్ వచ్చేసి 2 ఇయర్స్ పాటు ఇవ్వడం అయితే జరుగుతుంది. 2 ఇయర్స్ తర్వాత మనకి అవసరం అంటే కంపెనీకి అవసరం ఉంది మనది అనుకుంటే ఇంకొక 1 ఇయర్ పాటు ఎక్స్టెండ్ అయితే చేసే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్‌లో తీసుకుంటున్నారు కాబట్టి చూసుకోండి. పర్మనెంట్ కాదు. మీకు ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ పర్మనెంట్ జాబ్స్ పడ్డాయంటే ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ బేస్‌లో ఎవరైతే వర్క్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదేమి ఎక్స్‌పీరియన్స్ వేస్ట్ అయితే అవ్వదు. మీకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఇస్తారు కాబట్టి అక్కడ వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో మీరు వేరే దగ్గర కూడా వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఎక్స్‌పీరియన్స్ కోసం ఒక 2-3 ఇయర్స్ ఎంగేజ్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ మనకి పీడిఎఫ్‌లోనే మెన్షన్ అయితే చేశారు. ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. చెన్నైలో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సౌత్ ఇండియాలోనే మనకు వేకెన్సీ అనేవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. తమిళనాడు, కర్ణాటక ఇంకా కేరళ ఈ 3 స్టేట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగానే ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.